శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదననిస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా అస్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, లాభస్థానంలో గురువుగారు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రుడు బాగున్నారు. అయితే గోచరాన్ని నిర్దేశించేటటువంటి 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు గురువుగారు కానీ, శనిగారు కానీ, రాహువు కానీ, కేతువు కానీ అవుతూ ఉండగా కర్కాటక రాశి వారికి 2 గ్రహాల అనుకూలత, ఇక్కడ లాభస్థానంలో గురువు కానీ, ఇక్కడ తృతీయ స్థానంలో కేతువు గాని
ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు ఉత్తమంగా ఉండడంతో చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. లాభస్థానంలో గురువుగారు ఉండడం అంటే అది మామూలు విషయం గాదు. అన్ని రకాల విద్య పట్ల, అలాగే ఈ కోర్ట్‌లు, సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, మనం ఏ విషయంలో అయితే ఇంతవరకు ఓడిపోయాము అని అనుకుంటున్నామో, అలాంటి విషయాలలో అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనా కానివ్వండి. అలాంటి అన్ని విషయాలలోనూ మీకు ఖచ్చితమైన విజయాన్నిస్తారు. ఖచ్చితంగా విజయాన్నిస్తారు. ఇక్కడ అంత స్పష్టంగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే విలువైన బహుమతులు అందుకుంటారు. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వారంగా గూడా తెలియజెప్పుకోవచ్చు. ఇంత చక్కటి గ్రహస్థితి మీకు అనేక మార్లు వస్తూ ఉంటుంది. అయితే గురువుగారు లాభంలో ఉన్నప్పుడు మటుకు మీకు విశేషించి ఫలితాలుంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే దీర్ఘకాలంగా ఉంటారు గదా! వారు ఒక సంవత్సర కాలం ఉంటారు. ఇప్పటికే వచ్చి దగ్గర దగ్గరగా 2 నెలలు దాటిపోతోంది. ఇంకా ఇప్పుడు ఆ డిగ్రీలు బాల్యావస్థ నుంచి మారి యవ్వనావస్థలోకొచ్చారు గదా! అందువల్ల ప్రతి ఫలితము కూడా అద్భుతమైన ఫలితాన్నిస్తారు. మీరు ఈ విషయంలో మనం ఓడిపోయామే, ఈ విషయంలో మనం భంగపడ్డామే, ఈ విషయంలో కంప్లీట్‌గా మనం ఎందుకింత ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొంటున్నాము అని ఏదైతే బాధపడుతూ ఉంటారో అవన్నీ గూడా పాజిటివ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే వారు బాల్యావస్థ దాటారు గదా! కాబట్టి ఖచ్చితమైన ఫలితాలనిస్తూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీరు ఇంక ఏదైనా తీసుకోండి. ఇక్కడ అష్టమ శని సంచార దోషం కనిపిస్తూ ఉంది. మరి దానివల్ల చాలా పనులకి ఆటంకాలుంటాయి. ఒక పనిని ఎక్కువ సార్లు పదే పదే చేయవలసొస్తుంది అని చెప్పి ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితి కనబడుతోంది. ఎప్పుడైతే శని గారి యొక్క సంచారము అష్టమ స్థానంలో ఉంటూ, లాభస్థానంలో గురువుగారున్నారో కేంద్రం శనిగారి నుంచి గురువుగారు. కాబట్టి ఒక ఘర్షణాత్మకమైన పోరాటంతో గురువుగారు ఫలితాన్ని ఇచ్చేస్తారు. అంటే కష్టపడేది కష్టపడండి. కష్టం కష్టం తప్పదు. కానీ ఫలితం మటుకు చాలా అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. అది గురువుగారు ఇచ్చే ఫలితం గదా! చాలా చాలా బావుంటుంది. అన్ని హౌసెస్ నుంచి గూడా ఆయన మంచి మంచి ఫలితాలనిస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ఆధ్యాత్మిక చింతన బావుంటుంది. బంధువర్గ ఆదరణ బావుంటుంది. అలాగే సంతాన రీత్యా బావుంటుంది. ఏదైనా నిరుద్యోగులకి ఉద్యోగం రావడం గానీ, అవివాహితులకి వివాహం కుదరడం గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు. అంత సుస్పష్టంగా ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకొక విశేషం ఏమిటి అంటే, చంద్రుని యొక్క స్థితి రాశిలోకొచ్చింది. అద్భుతమైన ఫలితాలని, బహుళ ప్రయోజనాలని అందిస్తూ ఉంటారు. రాశిలో చంద్రుడు పైగా కర్కాటక రాశి ఆయన స్వస్థానంలో గురువుగారు ఉచ్ఛలో ఉండంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త కాయ కష్టం ఉంటుంది. అయితే దానికి తగినట్టుగా ధన ఆదాయం గూడా ఉంటుంది. వ్యాపారస్తులు బావుంటారు, ఉద్యోగస్తులు బావుంటారు, భార్యాభర్తలు బావుంటారు. అన్ని విధాల ఏ డివిజన్స్ తీసుకోండి విద్యార్థులు బావుంటారు. సంతాన రీత్యా పేరెంట్స్‌కి కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలా అన్ని డివిజన్స్ వారికి గూడా చాలా చక్కటి మనశ్శాంతి కలుగుతోంది. అలాగే అదృష్టం వెన్నడిస్తోందా అన్నట్టుగా అనేక విధాల మంచి ఫలితాలున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాశివారు నవగ్రహ పారాయణ చేయండి. రాహు గారి యొక్క స్థితి అంతగా బాగలేదు. అలాగే శని గారి యొక్క స్థితి గూడా బాగలేదు. 2 పెద్ద గ్రహాల యొక్క అననుకూలత అష్టమ స్థానం, నవమ స్థానంలో ఉంది. ఈ అష్టమ శని గారి యొక్క దృష్టి దశమ కుజుడి మీదుంది. కాబట్టి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ఎక్కడన్నా ఏదన్నా మనశ్శాంతి లోపిస్తోందా అన్న పరిస్థితుల్లో గూడా మీకు మనశ్శాంతి పెరిగి చక్కటి మానసిక ఉల్లాసంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.